ఈరోజు మన ఛానల్లో మహాశివరాత్రి విశిష్ట కథలు విందాం. శివరాత్రికి సంబంధించి అనేక పురాణ కథలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రముఖమైనవి. అందులో ఒకటి ఈ వేటగాడు మరియు బిల్వదరాల కథ. శివ పురాణం ప్రకారం సుస్వర లేదా లుబ్ధక అనే వేటగాడు ఒకసారి ఒక ఘనమైన అరణ్యంలో దారి తప్పాడు. ఒంటరిగా తిరుగుతూ భయపడుతున్నాడు. చుట్టూ ముదురు అడవి, ఎత్తైన చెట్లు, పొదల మధ్య నుంచి కనిపించే అడవి జంతువుల కళ్ళ వెలుగులు. భయంతో అతడు బిల్వదళాల చెట్టు ఎక్కుతాడు. అతనికి తెలియకుండా చెట్టు క్రింద ఓ ప్రకాశవంతమైన శివలింగం ఉంది. దాని చుట్టూ రాళ్ళు, వెనుక చంద్రకాంతి పడుతోంది. రాత్రంతా వేటగాడు కదులుతుండగా చెట్టుపై నుంచి బిల్వదళాలు శివలింగంపై పడుతుంటాయి. ప్రతి ఆకుతో శివలింగం లేత వెలుతురుతో మెరవడం కనిపిస్తుంది. శివుడు ఆ వేటగాడికి ఒక దివ్య దర్శనంగా కనబడతాడు. ఒక ప్రకాశవంతమైన కాంతి మధ్య శివుడు కరుణతో చిరునవ్వుతో అతనికి ఆశీస్సులు ఇస్తున్నాడు. శివుని కృపతో వేటగాడు మోక్షాన్ని పొందుతాడు. అతని చుట్టూ ఒక ప్రకాశవంతమైన దివ్య కాంతి వ్యాపిస్తుంది. ఇది ఈరోజుటి కథ. రేపు ఇంకో మహాశివరాత్రి విశిష్ట కథతో కలుద్దాం.